ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మీనరాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలం ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులంతా కూడా బృహస్పతి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శుక్రుడితో పాటు కలిగి జరగడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడం కానీ, మంచి శుభమైన కార్యక్రమాలు వినడం కానీ, శుభవార్త వినడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రబలంగా మీకు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. స్థానచలనం జరగడం కానీ, ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన అనేది సూచనప్రాయంగా జరగడం జరుగుతుంది. ప్రధానంగా కీళ్ళ వాపులు, స్థిరోభారం ఎక్కువగా ఉండడం, నడుము నొప్పి ఎక్కువగా ఉండడం, ప్రధానంగా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం, ప్రధానంగా కీళ్ళ వాపు అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎటువంటి కష్టాల నుంచి బయటపడడానికి పరమేశ్వరుడి ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం, చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల గ్రహస్థితి మెరుగుపడుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఈ తీరులో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో ప్రధానంగా ఈ తేదీలో మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. 14, 17, 27, 28 తారీఖులు అంతా కూడా మంచి శుభవార్త వింటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ దానాది కార్యక్రమాల భాగంగా శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి జపాల దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఇక్కడ శని భగవానుడు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఇస్తున్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసి మీరంతా కూడా నల్లనవులు దానం చేయడం వల్ల రాజ్యోగ ప్రాప్తి లభిస్తుంది. రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి జరగడానికి హనుమత్ జయంతి రోజున విశేషంగా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో విశేషంగా హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక విశేషంగా ఏలినాటి శని ప్రభావం కానీ,
అష్టమ శని అర్ధాష్టమ శని దోషంతో బాధపడేవారు మీకంతా కూడా విశేషంగా ఈ రోజున మీరు హనుమతారాధన చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాతకాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా విశేషంగా కర్మదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం వల్ల నరఘోష, నరపీడ, నరశాపం నుంచి, నరదృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాలు, శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పంచామృత అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం వల్ల, దేవాలయ రంగంలో అన్నదానం చేయడం మాత్రం చేతనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వహిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి తులసి మాలతో అర్చించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.